హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదివరకటి వీడియోలో మీకు ఒక కథను చెప్పాను కదా, మరో కథతో మీ ముందుకు వచ్చాను. ఒక అతను చాలా పిస్నారి, చాలా పాపాత్ముడు అనమాట. అసలు అందరినీ ఎవరిని పేరుతో పిలవకుండా ఒరేయ్, ఒసేయ్, ఆరి తూరి అని మాట్లాడతాడు. చాలా పాపాలు కూడా చాలా చేసుంటాడు. అయితే ఆయన కొడుకులు ఏమనుకుంటారంటే, నాన్న చావడానికి దగ్గరలో పడ్డాడు కదా, నాన్నని ఎట్లయినా ఒక్కరోజు కూడా దేవుడు పూజ చేసినట్టు లేదు, ఎవరిని పేరుతో పిలిచినట్టు లేదు, అన్నీ పాపాలే చేసిండు, అందరినీ పీడించిండు కదా, నాన్నతో ఒక్కసారైనా దేవుడి పేరు తలిచేలాగా చేయాలి, ఏ విధంగానైనా దేవుడి పేరు తలిచేలాగా చేయాలి అని అనుకుంటారనమాట అతని నలుగురు కొడుకులు. కానీ అయినా కానీ ఎప్పుడు దేవుడిని తలిచింది లేదు, దేవుడు పూజ చేసింది లేదు, ఎప్పుడు దేవుడిని అసలు ఒక్కసారి కూడా తలవలేదనమాట. అయితే ఒకసారి ఏమవుతుందంటే, ఇక చావుదలకు దగ్గరకు వచ్చిన రోజు ఆ ఊర్లో నారాయణ అనే వ్యక్తిని పిలిపించి ఒక్కసారైనా నారాయణ అని ఆయనతో అనిపిద్దామని అనుకుంటారనమాట. అనుకొని కొడుకులందరూ ఏమంటారంటే, నాన్న ఈయనను ఒకసారి విలువు అంటే అరే ఓరే అని పిలుస్తాడు, కానీ నారాయణ అని పిలవడనమాట. సరే, కొడుకులు పాపం ఎంత ప్రయత్నం చేసినా ఆ నారాయణ అనే పిలుపు ఆయన నోటి నుండి రాలేదు. సరే, ఒకసారి పెద్ద కొడుకు ఏం చేస్తాడంటే నారని తీసుకొస్తాడనమాట. నారని తీసుకొస్తే ముగ్గురు తమ్ముళ్ళు అంటారు, ఎందుకన్నయ్య నారని తీసుకొచ్చి నువ్వు అంటే, నాన్న ఎట్లాగో ఇన్ని సంవత్సరాలు బట్టి దేవుణ్ణి దలిచింది లేదు, నారాయణ అన్నది లేదు, సరే నారాయణలో 2 అక్షరాలైనా నారా అనిపిద్దామని తీసుకొచ్చినా అని చెప్తాడు. సరే అన్నయ్య, నలుగురం నాన్న దగ్గరికి వెళ్దాము అని అంటారనమాట. అన్న తర్వాత ఇంకా వెళ్తారు. వాళ్ళ తండ్రి దగ్గరికి వెళ్ళి నాన్న ఇదేంది అంటారు. అంటే ఆయన నారా అనకుండా ఏమంటే పీచు అని చచ్చిపోతాడు అనమాట. అంతే, మూర్ఖులని మనం ఎంత మారుద్దామన్నా మారరనమాట. కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.